జిల్లా ద్వారకా తిరుమల మండలం రాజా పంగిడిగూడెంలోని ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా కంటైనర్లో ఎర్రచందనం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ కంటైనర్ తో పాటు ఎస్కార్ట్ గా ఉన్న ఒక కారును స్వాధీనపరుచుకుని 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కంటైనర్ కామరకోట మండలంలోని టి నర్సాపురం నుండి ఢిల్లీ వెళుచుండగా పోలీసులు తనిఖీల్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా పట్టుబడ్డారు. ద్వారకా తిరుమల పోలీసులు ఈ కంటైనర్ లో ఎర్రచందనం ఉన్న సమాచారాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరిచారు. ఏలూరు డిఎఫ్ఓ ఆదేశాల మేరకు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి కంటైనర్ ఓపెన్ చేసి చూడగా అందులో కింద భాగానే ఎర్రచందనం కర్రలు సుమారు 3.5 టన్నుల పైభాగాన ఉన్న ఇంటి సామాన్లు కప్పి ఉంచారు. ఈ ఎర్రచందనపు కర్రలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనపరుచుకుని వీటిని తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మాకు తెలియజేయడం జరిగింది. దాని మీద మా రేంజ్ ఆఫీసర్ గారు, ఏలూరు రేంజ్ ఆఫీసర్ గారు, డిఎఫ్ఓ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం రేంజ్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ ఎంత మెటీరియల్ని రెడ్ హ్యాండ్లుగా గుర్తించి ఎర్రచందనం అని చెప్పి దాన్ని నిర్ధారించడం జరిగింది. దాని మీద ఇప్పుడు మేమందరం మా స్టాఫ్ అందరం కూడా పంపించారు ఇక్కడికి. పోలీసు మన సిఐ గారు వీళ్ళంతా కూడా ఎస్ఐ గారు అంతా సహకారంతో ఆ మెటీరియల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ కొలతలే తీసుకొని దాని వాల్యూలే నిర్ధారించి దీని మీద కేసు బుక్ చేసి కోర్టుకు ముద్దాయిని రిమాండ్కి పంపించి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుందని. విలువలన్నీ కూడా ఎన్ని కొలతలు అయితే తప్ప మనకు విలువ అయితే కూడా నిర్ధారణ.